ఇదైతే దేవుడి దగ్గర పూజకు కూర్చుంటే కరెంటు పోయింది. నేనైతే ఫోన్లో లైట్ వేసుకున్నా. ఇక్కడైతే ఇవాళ అయితే పద్మం వేసుకున్నాను. అట్లాగే కింద దేవుడి గదిలో కూడా ఇలా ముగ్గులు వేసుకున్నా. శ్రావణ మాసం కదండి, ముగ్గులు వేసుకోండి ఓపుకున్నంత వరకు, మీకు ఖాళీ అయినంత వరకు. అయితే నేనైతే తులసిది మాల వేసాను స్వామికి. ఇవ్వండి మందార పూలు. ఒక్కొక్క రోజు అసలు పూలే ఉండవు, ఒక్కొక్క రోజు ఎందుకో చాలా పూలు ఉంటాయి. ఇదైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు స్టార్ట్ చేశాను కదా 7 వారాలు. సో అవి ఇవ్వండి చక్కగా అయితే పూలు, అష్టోత్తరం అంతా ధూపదీప నైవేద్యాలు. ఏదో అంటారు చూసారా, ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క మైండ్ ఉండదు. ట్రైపాడ్ పెట్టుకోకుండా చేత్తో ఫోన్ ముచ్చుకొని గంట కొట్టడం మానేసి అగరబుల్లు అయితే ఇచ్చాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, చేసిన తప్పు చెప్తే కొంత పోతుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇట్లా అయితే దీపాలు పెట్టాను. దీపాలు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇక సేమ్ అది ఎవరికన్నా దీపాలు చేసుకోవడం రాదు అంటే పెట్టచ్చు. నెక్స్ట్ టైం ఏదన్నా కుదిరితే చేస్తాను. ఎందుకంటే ఈ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంచుమించు 2-2:30 గంటలు ఆ పూజ కార్యక్రమం స్టార్ట్ చేయడానికే పడుతుందండి. ఇంకా ఎంత చూపించాలి అన్న ఆలోచన రాలేదు. అదిగోండి ఇలా అయితే దీపం చేసుకున్నాను ప్రశాంతంగా. పూజ అయితే బాగానే నిర్విఘ్నంగా జరుగుతుంది. నేనైతే మిగతా నియమాలన్నీ అయితే ఏమి లేవండి. శనివారం నియమాలు ఒక్కటి చేసుకుంటా. నేను ఏ వారం చేస్తానో ఆ వారం నియమాలు మాత్రం కంపల్సరీ చేసుకుంటా. పొద్దుటే పూజ చేసేసి మధ్యాహ్నం నుంచి అయితే తినేయడం అలాంటివి అయితే మ్యాక్సిమం చెయ్యను. అంటే ఎన్వీలు తినడం అలాంటివి అయితే చెయ్యను ఆ రోజు. అందులో శనివారం అస్సలు చెయ్యను. ఇదైతే మా అబ్బి బాక్స్ కావాలంట. నాకైతే ముందు రోజు చెప్పలేదు, మార్నింగ్ లేచిన వెంటనే చెప్పలేదు. నా పూజ దగ్గరే 2:30 గంటలు పట్టింది. ఇంకా నేను ఖాళీగా శనివారం సెలవు అన్న ధ్యాసలో ఉన్నా. నిన్న బాక్స్ పట్టుకెళ్ళా శుక్రవారం. ఆ ధ్యాసలో ఉండి నేను బాక్స్ ధ్యాసలో లేను. ఇంకా అట్లా అయితే ఆయన వెళ్ళిపోయారు. ఇలాగ మష్రూమ్ ఇప్పటి నుంచి అట్లా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. గుర్తొచ్చింది కర్రీ ఏం చేయాలా అనేసి కాసిన జీడిపప్పు నానబెట్టి ఇదిగోండి ఇలా మష్రూమ్ జీడిపప్పు కర్రీ అయితే చేశాను. అవి ఎక్కువ రోజులు మష్రూమ్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనుకోండి, కొంచెం కలర్ మారిపోతాయి. అక్కడికే కొంచెం వేడి నీళ్ళు పోసి వాష్ చేశాను, కడిగాను శుభ్రంగా. అయినా సరే పోలేదు. ఇంకేం చేయలేం. ఇక్కడైతే మన మష్రూమ్ కొంచెం సేపు ఫ్రై చేశాను, ఉల్లిపాయ ముక్కలు. తర్వాత అయితే కాజు వేసా, జీడిపప్పు వేసి నీళ్లు పోసేసి అయితే మూత పెట్టేసాను. వాళ్ళ మనసులో మాట వాళ్ళు ఉంచుకొని ఒకరోజు బాక్స్ పట్టుకెళ్ళకపోతే ఏం చేస్తామని మనం. నేనేమో ఒక చక్కగా జీడిపప్పు కర్రీ ఈ కర్రీ వండి పూరి వేసి పెడదాము సాటర్డే కదా అని నేను ప్రిపరేషన్లో ఉన్నాను. టిఫినే కదా ఆరామ్సే చేసుకుందామని చెప్పి నేను కూర్చున్నాను దీపాల దగ్గర. లేకపోతే ఎప్పుడు ఏం చేస్తానంటే ప్రొద్దుటే ముందు బాక్స్ పని చూసేసి తర్వాతే ఓపీ చేసి కూర్చుంటా. అందరూ ఇంట్లో మా మామగారు పిల్లలు ఉన్నప్పుడైతే పిల్లల పని త్వరగానే అయిపోయేది. మా మామగారు ఉన్నంతసేపు అయితే నా పూజ ఎప్పుడు 10:30, 11, 12, 1 గంటకు దీపం పెట్టుకున్న రోజులు కూడా ఉంటాయి. మరి అంత 1 గంటకు దీపమా అంటే దీపం పెట్టుకోవాలి, ఇంకా అంతే. అది కుదిరింది అంటే చేయాల్సిందే. అంతమంది మీద కుదిరేది కాదు. ఒకసారి ఏదన్నా పని ఒత్తిడిలో అలా కూర్చుంటే మా మామగారు ఉండేవారు కదా, చేయకపోతే ఏమైందిలే అనేసి చెడగొడుతూ ఉండేవారు. అట్లాగే ఉంటారు పెద్దవాళ్ళు. ఉంటే లాభాలు ఎంత ఉంటాయో కొన్ని నష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఏ రోజున కూడా అయితే తెల్లవారుజామున చేసేదాన్ని, లేదు అంటే కనుక 11, 12 అయిపోయేది పూజ లేట్ అయితే. అందుకే వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అలారం పెట్టుకుని, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఒత్తిడి లేచి అయితే చక్కగా 4 లేచి ఊడ్చి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకొని దీపం ఎట్టి పరిస్థితుల్లో 6కి పెట్టేసేదాన్ని. అలా అయితేనే దీపం పెట్టగలిగేదాన్ని. ఇది పూరి మిశ్రమం. దీని నిండా చూసారా రిఫైండ్ ఆయిల్ పట్టేసి మట్టి పట్టేసింది. అక్కడికే తోమాను. కొంచెం డీప్ క్లీనింగ్ అనేది చాలా అవసరం. ఈ పూరి మేకర్ ఉండడం చాలా బెటర్ అండి. ఇది కొని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యనే వాడుతున్నా. పిల్లలు అందరూ ఉన్నప్పుడు అసలు వాడిందే లేదు నేను దీన్ని. మేము ఇద్దరమే ఉండగా వాడాల్సి వస్తుంది. అంత కంగారు పెట్టేస్తారు మా హస్బీ. ఉన్నంతసేపు ఉంటారు, 7 వరకు బాగానే ఉంటారు. హాఫ్ అన్ అవర్లో హడావుడి చేసి పడేస్తారు. నాకు ఇంకా కొంచెం ఏంటంటే సెన్సిటివ్ అయిపోయింది. ఎక్కువ హడావుడి చేస్తే చేయలేని పరిస్థితికి వచ్చేసాను నేను కూడా.
ఇగోండి ఇట్లా అయితే పూరి వేసుకున్నా, తను వెళ్ళిపోయారు. ఇంకా నేనేం చేయలేను, నేనైతే పూరి వేసుకున్నాను. నేను తినేదే 1, 2 తింటాను. ఇంకా అవి కూడా మళ్ళీ మానేసి తినలేదు అని నేను ఎక్కడ బెంగ పెట్టుకోను. నేను హెల్తీగా ఉంటే ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటారని నాకు బాగా గుణపాఠం వచ్చింది దగ్గర దగ్గర 8 నెలల నుంచి. ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే. శనివారం రోజుల్లో అయితే నా పూజ, నా కూరలు, టిఫిన్ అంతా కంప్లీట్ అయింది. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నేను అంత గొప్పగా ఏమీ వ్లాగ్స్ చేయకపోయినా, హడావుడిగా షాపింగ్లు, హడావుడిగా దీపాలు, పూజలు అవన్నీ చూపించలేకపోయినా, నా వరకు నా పరిధిలో సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాగైతే ఉంటుందో అలాంటి వ్లాగ్స్ అయితే నేను మీకు చూపించగలనండి. అది మాత్రం నిజం. నా వ్లాగ్స్లో అయితే మీరు కంపల్సరీ వేరియేషన్స్ అనేవి చూడవచ్చు. మ్యాక్సిమం నాకు ఆ దేవుడు ఇచ్చినంతసేపు కూడా నేను డిఫరెంట్గా చక్కగా ఇలాగ కూడా తినొచ్చు, ఇలాగ కూడా ఉండొచ్చు లైఫ్ అని చూపిస్తాను. అందరిలాగా హై క్లాస్ ఫుడ్లు, హై క్లాస్ టూర్లు, హై క్లాస్ షాపింగ్స్ అయితే చూపించలేనండి.